అధ్యాయం అంతా మార్చి చదువుకుందాం. కీర్తన గ్రంథం 23వ అధ్యాయం అంతా మార్చి చదువుకుందాం. మార్చి చదువుకుందాం. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవండి. కీర్తనలు 23వ అధ్యాయం మనందరికీ తెలిసిన భాగమే. 23వ అధ్యాయం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటినావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం అందరం కలిసి చదువుకుందాం. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఈ దినము నీ సన్నిధిలో మా ప్రభు చేరి వచ్చిన ఆరాధించుకోకే, నేను మహిమపరచుకొని స్తుతించుకోకే మాకు ఇచ్చిన ధన్యకరమైన సమయాన్ని బట్టి మీరు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. పాటలు మీరు సహాయం చేశారు, దాన్ని బట్టి మీరు స్తోత్రములు. ఇంకా ఎవరైతే రానింటారో సకాలం మీరు తీసుకురండి. ఈ వాక్య భాగం మా కొరకే దీవించండి. ఆ ప్రభుని ఈజిప్ట్ ప్రజలకు ఏదైతే ఈ దినం మీరు అనుగ్రహించినారో సంపూర్ణంగా వారు పొందుకోగలటకు మీరు సహాయం దయచేయండి. మీరు నా నోటిని ముట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ దినమంతా మీ చేతుల్లో అప్పగించుకుంటూ ఈ వాక్య భాగంలో మా కొరకే దీవించమని యేసుక్రీస్తు ప్రభువును మనం ప్రార్థించేది వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కీర్తనలు 23వ అధ్యాయము చదువుకున్నాం కదా. ఈ భాగం మనకు అందుకే తెలిసిన భాగమే. సో ఇప్పుడు మనం చదువుకుంటాం కదా. సో ఈ భాగం ఈ దేవుని వాక్యం అనేది ఎన్నిసార్లు చదివినా కూడా, బైబిల్ ఒక 10 సార్లు చదివినా కూడా ఇంకా మనకి ఎలా ఉంటుంది, చాలా తాజాగా అనిపిస్తుంది అనమాట. సో ఎప్పుడు దేవుని వాక్యం చదివినా కూడా, సో అనేక పుస్తకాలు మనం ఈ లోకంలో మనం చదువుతాం కానీ, సో అన్ని ఒకసారి చదివిన తర్వాత ఏమవుతుంది, మనకి బోర్ కొట్టేస్తుంది ఇంకా. కానీ దేవుని వాక్యం అలాంటిది కాదనమాట. ఎన్నిసార్లు మనం ధ్యానించినా, ఎన్నిసార్లు మనం దేవుని ఆరాధించినా కూడా అది తీరదనమాట. కాబట్టి ఎన్నిసార్లు ఈ వాక్యాన్ని మనం ధ్యానించినా కూడా అది తాజాగా ఉంటుందన్నమాట. అందుకే దేవుని వాక్యం మనము అనుదినము ధ్యానించేవారుగా, అనుదినము చదివేవారుగా మనం ఉండాలని ప్రభువు మనల్ని కోరుతా ఉన్నాడు. సో ఈ వాక్య భాగంలో మనం చూస్తే మొదట మనము యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో చదివిన ప్రకారంగా మనం ఎలాగో ఆరాధించాలని రాయబడింది అక్కడ. చెప్పండి, ఎలాగో ఆరాధించాలంట? ఆత్మతో సత్యంతో. అనేది ఇప్పుడు చూసుకున్న భాగమే కదా. ఎలాగ ఆరాధించాలి? మనము ఆత్మతో సత్యంతో మనము ఆరాధించాలి. ఇది ఆత్మ అంటే ఎవరి ఆత్మ అని రాయబడింది ఇక్కడ. ఆత్మతో అంటే ఏ ఆత్మతో, ఎలాంటి ఆత్మతో మనం ఆరాధించాలి? ప్రభు ఆత్మతో మనము ఆరాధించాలి. సో ప్రభు యొక్క ఆత్మ, ఎందుకంటే దేవుడు మళ్ళీ ఇక్కడ మనం సృజించినప్పుడు మరి ఏం చేశాడంటే ఆయన యొక్క ఆత్మ లేదా ఆయన ఊపిరిని మనలో పెట్టాడనమాట. అంటే అదే దేవుని ఆత్మ. సో దేవుని ఆత్మ, మన యొక్క ఆత్మ దేవుని ఆత్మతో మనం ఏకీభవించి మనము ఆయన్ని ఆరాధించాలి. సో ఎప్పుడైతే మనం అలాగూ దేవుని ఆరాధిస్తామో అప్పుడే అది దేవునికి అంగీకారంగా ఉంటుందని ఇక్కడ దేవుని వాక్యం రాయబడింది. రెండవదిగా సత్యముతో, ఆత్మతో సత్యముతో ఆరాధించడం రాయబడింది. సత్యం అంటే ఏంటి? సత్యం అంటే ఏంటి? సత్యం అంటే ఇంకొక పదం ఉంది. సత్యం అంటే ఏంటి? నిజమైన ఆరాధన. సత్యం ఇంకొక పర్యాయ పదం అంటే నిజమైన ఆరాధన. ఆత్మతో సత్యం అంటే, ఆత్మతో అంటే ఏంటి? అర్థం ఏంటంటే
దేవుని ఆత్మ మన యొక్క ఆత్మ రెండు కలిపి ఏకీభవించి ఆయన ఆరాధించాలి. రెండవదిగా సత్యముతో మనం ఆరాధించాలి. సో సత్యముతో ఎందుకు ఆరాధించాలంటే, సో మనం ఏదైతే మనం ఆరాధనలో మనం పదాలు పలుకుతున్నామో అది నిజంగా మన జీవితంలో మనము చేస్తున్నామా లేదా అనేది సత్యంతో ఆరాధించాలి. ఎప్పుడైతే మనం సత్యంతో ఆరాధిస్తామో అప్పుడే మన ఆరాధన దేవునికి అంగీకారంగా ఉంటుంది, లేదంటే అంగీకారంగా ఉండదు. దేవా నీ పరిశుద్ధుడు, దాన్ని పరిశుద్ధంగా చేయి, నా పరిశుద్ధంగా చేసినందుకు వందనాలని మనం ఆరాధిస్తాం కదా. సో నిజంగా పరిశుద్ధత మనలో ఉందా అనేది సత్యం అన్నమాట. సో దేవా నన్ను పవిత్రంగా చేసినావు, నాలో ఉన్న పాపమంతా మీరు తీసివేసినావు అని మనం ఆరాధిస్తాం కదా. సో నిజంగా మనలో పాపం మనలో తీసివేయబడిందా అనేది సత్యం అన్నమాట. అందుకే మనం ఏమైనా ఆరాధించాలి, ఆత్మతో సత్యంతో మనము ఆరాధించాలి. ఎప్పుడైతే మనం ఆత్మ సత్యంతో ఆరాధిస్తామో అప్పుడే అది ఆరాధన, అది మనకి దేవునికి అంగీకారంగా ఉంటుంది, దేవునికి మహిమ కలుగుతుంది అనమాట. సో ఈ వాక్య భాగాలు మనం చూస్తే కీర్తనలు 23వ అధ్యాయము 1వ వచనంలో మొదటి లైన్లో ఏం రాయబడిందంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. సో యేసు ప్రభు మనకు ఎలాంటి వాడిగా ఉన్నాడంటే, మనకు ఈ అధ్యాయం అంతటికి హెడ్లైన్ ఏంటంటే యెహోవా నా కాపరి. సో ఈ కాపరి, సో ఈ బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు కొత్త నిబంధనలు కానీ పాత నిబంధనలు కానీ అనేకమైన రకాలుగా దేవుణ్ణి యేసు ప్రభుని వర్ణించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఈ కాపరి అని మనం చూసినప్పుడు మొదటిగా గొప్ప కాపరిగా రాయబడింది. ఎలాంటి కాపరి అంటే, ఈ కాపరి గొప్ప కాపరి. తర్వాత మంచి కాపరి అని రాయబడింది దేవుని వాక్యంలో. ఎలాంటి కాపరి? కాపరులు అనేక రకాలుగా ఉంటారు, అనేక మంది ఉంటారు, కానీ ఈ కాపరి ఎలాంటి వాడంట? మంచి కాపరి. సో ఈ కాపరి ఎలాంటి వాడు? మంచి కాపరి, గొప్ప కాపరి, తర్వాత ప్రధాన కాపరి అని దేవుని వాక్యంలో రాయబడింది. ఆయనే మనకు ప్రధానమైన వాడని ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడింది. సో యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిగల చోట్ల ఆయనను పరుణ చేయించినాడు. సో ఈ రకంగా దేవుని వాక్యంలో అనేక రకాలుగా దేవుణ్ణి వర్ణించినారనమాట. అలాగే మనం కూడా మనం ఆరాధన చేసేటప్పుడు అనేక రకాలుగా మనం ఆయన్ని పొగుడుతామన్నమాట. సో దేవుడు మన జీవితంలో మనం ఏం చేశాడో, ఆయన మన జీవితంలో ఏ మేలైతే చేశాడో దాన్ని బట్టి మనం ఏం చేస్తామో ఆయన పొగుడుతాం. అదే ఆరాధన. సో ఆయన ఏమైనాడు మనము దాన్ని బట్టి మనము ఆరాధించాలి. సో అదే రీతిగా మనం అనుభవపూర్వకంగా ఆరాధించాలి. సో ఆరాధన అనేది సంపూర్తిగా వ్యక్తిగతమైనది అనమాట. వ్యక్తిగతం అంటే పర్సనల్గా, వ్యక్తిగతమైనది అంటే దేవుడు నీ హృదయంలో, మన సొంత హృదయంలో ఏమైతే చేశాడో దాన్ని బట్టి మనము ఆరాధించేవారుగా మనం ఉండాలి. అందుకే ఒక కాపరిగా, ఒక దేవుడిగా, ఒక వైద్యుడిగా, ఒక మంచి సమరయుడిగా ఈ లోకంలో ఆయన మన కొరకై జీవించాడనమాట. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం చూసినప్పుడు ఆయన ఎలాంటి కాపరిగా మనకి చెప్పాడంటే, ఇక్కడ యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం ఎవరైనా చదవండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం చదవండి. నేను గొర్రెలకు మంచి కాపరిని. ఎలాంటి కాపరి అంటే ఈయన? నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టెను. సో ఇక్కడ మనం చూసినప్పుడు మనం అనేక సార్లు తప్పిపోయిన వారుగా మనం ఉంటిమి, తప్పిపోయిన గొర్రెలుగా ఉంటివి. కానీ తిరిగి ఆయన ప్రేమ ద్వారా మంచి కాపరిగా తిరిగి సమకూర్చి ఆయన సన్నిధిలో చేర్చిన వాడుగా, ఆయన సన్నిధిలో ఆరాధించే వారుగా మనల్ని చేశాడనమాట. చూడండి, ఇక్కడ ఇదే సువార్తలోనే, లూకా సువార్తలో దేవుడు ఉపమాన రీతిగా ఒక విషయం చెప్పాడు. అది మనం చూద్దాం. అది ఒకసారి లూకా సువార్త 15వ అధ్యాయము ఉపమాన రీతిగా, లూకా సువార్త 15వ అధ్యాయము ఇక్కడ 15వ అధ్యాయము 3వ వచనం నుంచి ఉంది. ఇక్కడ 15వ వచనంలో మొదటి వచనం చూసినప్పుడు ఇక్కడ కొంతమంది వ్యక్తులు
సుంకరులు పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు పరిచయాలు శాస్త్రం అది చూసి ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనం చేయించినాడని వాళ్ళు సనుక్కుంటారన్నమాట. ఇక్కడ కొంతమంది వ్యక్తులు మనకు కనబడతారు, సుంకరులు పాపులు. ఆయన బోధ వినడానికి వచ్చినప్పుడు పరిచయాలు శాస్త్రాలు ఏం చేస్తారంటే అక్కడున్న వారు ఈయన పాపులతో కూడా భోజనం చేస్తున్నాడని వాళ్ళు సనుక్కుంటూ గొనుక్కుంటూ ఉన్నారనమాట. అప్పుడు దేవుడు ఏం చేస్తారంటే ఉపమాన రీతిగా ఈ వాక్య భాగాన్ని చెప్తాడనమాట. ఏంటంటే ఇక్కడ 4వ వచనంలో చూసినప్పుడు లూకాసు వార్త 15వ 4వ వచనంలో, మీలో ఏ మనిషికైనా 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన దొరకు వరకు దానిని వెదక వెళ్ళడా. ఇక్కడ ఇప్పుడు మన సంఘంలోనే అనుకుందాము, ఒక 100 మంది ఉన్నారు అనుకున్నాము. 100 మంది ఇక్కడ మనం చేరినప్పుడు ఒక గొర్రె తప్పిపోయింది అనుకోండి. సో అప్పుడు యేసుప్రభు ఏం చేశారంటే ఈ భాగంలో చెప్పబడ్డ ప్రకారంగా 99 మందిని వదిలిపెట్టేసి ఆ ఒక్క మనిషి కోసము ఆయన వెళ్ళాడు. ఈ సందర్భంలో మనం చూస్తే ఇక్కడ 100 గొర్రెలు ఉన్నాయి. 99 ఆ గొర్రె ఎప్పుడైతే తప్పిపోయిందో ఈ 99 మందిని వదిలిపెట్టేసి ఆయన ఆ ఒక్క గొర్రె కోసము ఆయన వెతుక్కుంటూ వెళ్ళాడట. సో అదే ఉపమాన దగ్గర చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ మనకి ఏం జ్ఞాపకం చేయబడుతుందంటే ఇక్కడ 100 మంది ఉన్నా కూడా దేవుడు ప్రతి ఒక్కరికి ఎవరికి వారే ప్రత్యేకమైన వాళ్ళు అనమాట. ఇంకొక మాట చెప్పాలంటే దేవునికి అందరూ ప్రాముఖ్యమైన వారే. సో ఎప్పుడైతే 100 మంది ఉంటారో ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా చూడలేదు, కానీ ఆయన ప్రతి ఒక్కరిని ఆయన ఉద్దేశించి ప్రతి ఒక్కరి మీద ప్రత్యేకమైన ఉద్దేశం, ప్రతి ఒక్కరి మీద ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉన్నాడని ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడింది అనమాట. అందుకే ఈ 99 గొర్రెలను విడిచిపెట్టి ఆయన ఏం చేశారంట, ఆ ఒక్క గొర్రె కోసము వదిలిపెట్టి ఆ ఒక్క గొర్రె కోసం వెతుక్కుంటూ వెళ్ళినట్టుగా మనం చూస్తా ఉన్నాము. తర్వాత 5వ వచనంలో చూసినప్పుడు 15 లూకాసు వార్త 15వ 5వ వచనంలో, అది దొరికినప్పుడు సంతోషంతో దాన్ని తన భుజం మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. సో ఇక్కడ ఎప్పుడైతే ఈ గొర్రె దొరికిందో ఏం చేశాడంట, ఆయన సంతోషంతో దాన్ని భుజముల మీద వేసుకున్నాడంట. సో ఈ భుజముల మీద వేసుకున్నాడంటే దాని అర్థం ఏంటంటే, సో ఆయనతో మనకున్న సంబంధం అన్నమాట. సో ఆ గొర్రెకు ఆ కాపరికి ఉన్న సంబంధం. అలాగే మన జీవితంలో అది అన్వయించుకుంటే సో దేవునికి మనకి ఉన్న సంబంధాన్ని ఇది జ్ఞాపకం చేస్తుంది అనమాట. సో అందుకే ఇక్కడ మనం చూసినప్పుడు సంతోషంతో ఎప్పుడైతే ఆ గొర్రె దొరికిందో దాని సంతోషంతో ఏం చేస్తాడంట, తన భుజముల మీద వేసుకున్నాడు. సో మామూలుగా మన చిన్నపిల్లలు ఏం చేస్తాము, చిన్నపిల్లలు వాడు నడవలేని స్థితిలో ఉన్న వాళ్ళు ఏం చేస్తాం, మనము భుజాల మీద వేసుకుంటాం. సో మన పిల్లల్ని భుజాల మీద వేసుకుని వారిని నడిపించేవారుగా ఉంటాం అనమాట. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఎలాగైతే తండ్రి కుమారుని లేదా తండ్రి ఇలా కుమార్తె సంబంధం ఎలాగైతే జ్ఞాపకం చేయబడుతుందో అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా నన్ను భుజముల మీద మోసుకున్నాడంట. సో భుజముల మీద మోసుకున్నప్పుడు ఏది జ్ఞాపకం చేస్తుందంటే మనకి ఆయనకున్న దగ్గర సంబంధాన్ని జ్ఞాపకం చేసుకుంది. అందుకే మనం ఆయన ఆరాధించాలి. ప్రభువా, సో ఈ 99 మంది గొర్రెలను వదిలిపెట్టి నీవు నన్ను వెతుక్కుంటూ వచ్చావు కదా, అందుకే నిన్ను ఆరాధిస్తున్నాను. మనం ఆయన ఆరాధించాలి. తర్వాత నా భుజముల మీద, మీ యొక్క భుజముల మీద నన్ను కూడా మోసుకున్నావు ప్రభువా అని చెప్పి మనము ఆయన్ని ఆరాధించాలి. తర్వాత ఇంకొకటి ఏమన్నాడంటే, తన పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. చూసారా, ఈ ఒక్క గొర్రె అంటే ఇక్కడ ఇప్పుడు ఇందాక చెప్పినాను కదా, ఆరాధన అనేది ప్రత్యేకంగా వ్యక్తిగతమైనది అనమాట, మన సొంత ఆరాధన. సో మనం ప్రార్థన చేసేటప్పుడు అనేక మంది కోసం మనం ప్రార్థన చేస్తాం, కానీ ఆరాధన అనేది సంపూర్ణంగా దేవుడు నీ కొరకు నా కొరకు సొంతంగా ఆయన ఏ మేలైతే చేశాడో దాన్ని బట్టి మనం ఆరాధించేవారుగా ఉంటాం. అందుకే ఇక్కడ ఏం చేస్తాడంట, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. కాబట్టి బాగా మనకి ఏం జ్ఞాపకం చేస్తాడంటే దేవునికి మనకి ఉన్న దగ్గర సంబంధం వస్తే ఇక్కడ మనం చూసినప్పుడు ఆ గొర్రె తప్పిపోయినప్పుడు ఆ అడవిలో
ఎన్నో రకాలైన తోడేళ్ళు ఉండొచ్చు, సింహాలు ఉండొచ్చు, పులులు ఉండొచ్చు, అనేక రకాలైన క్రూర జంతువులు ఉండొచ్చు. కానీ వాటన్నిటి నుండి కాపాడి ఆ గొర్రెను కూడా మనం సంతోషంగా భుజముల మీద వేసుకొని తెచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఇక్కడ యెషయా గ్రంథము 53:6 చూసినప్పుడు మనం ఎలా ఉన్నామంట, గొర్రెల వల్లే మనము త్రోవ తప్పిపోతామని దేవుని వాక్యంలో రాయబడింది. గొర్రెల వల్లే మనము త్రోవ తప్పిపోతామి. కానీ ఆయన ఎలాంటి కాపరిగా మనకి తోడుగా ఉన్నాడంట, మంచి కాపరిగా. ఒకవేళ చెడ్డ కాపరి అయితే ఏం చేస్తారంటే, 99 గొర్రెలు ఉన్నాయి కదా, ఒక గొర్రె పోతే పోయిందిలే అని విడిచిపెట్టేవాడుగా ఉంటాడు. కానీ ఈ మంచి కాపరి ఏం చేస్తున్నాడంట, ఆ ఒక్క గొర్రె కోసము, అది నా యొక్క పరిస్థితిని చూసి ఆయన ఆ ఒక గొర్రె కోసము 99 గొర్రెలను విడిచిపెట్టి ఆయన అడవిలోకి పోయి దాన్ని తెచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి తప్పిపోవట అనే అర్థం ఏంటంటే దేవుని యొద్ద నుండి తొలగిపోవటం అని అర్థము. గొర్రె ఎలాగైతే గొర్రె ఏం చేస్తుంది, మిగతా 99 గొర్రెలు కాపురని వెంబడిస్తూ ఉన్నాయి. కానీ ఈ యొక్క గొర్రె మాత్రం కాపురని వెంబడించకుండా ఎడపక్క పోయింది అనమాట, అందుకే తప్పిపోయింది. అనేక సార్లు మనం కూడా ఇలాగ మనము దేవుని సన్నిధిలో నుండి, ఇలాగా దేవుని మందిరంలో నుండి, లేదా మన పాపంలో మనం తప్పిపోయే వారుగా, ఈ గొర్రెలు ఎలాగైతే తప్పిపోయే మనం కూడా అలాగే తప్పిపోయిన వారుగా మనం ఉంటిమి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రేమ చేత, ఆయన కనికరం చేత, ఆయన వాత్సల్యం చేత తిరిగి మనల్ని సమకూర్చిన వాడుగా, తిరిగి మనం మందలో చేర్చిన వాడుగా ఆయన మనకున్నాడు. అందరి బట్టి మనము ఆయన్ని ఆరాధించాలి. తర్వాత ఇంకా మనం చూస్తే ఆయన తన భుజముల మీద ఎత్తుకొని మనల్ని మోసుకొని వచ్చాడనమాట. తర్వాత శిలువ మీద మన పాపాన్ని ఆయన భరించిన వాడుగా ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్త జిల్లారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగజేతున్నానని దేవుని వాక్యంలో రాయబడింది అనమాట. ఎంతో ప్రయాసతో మనము ఈ లోకంలో జీవిస్తున్నాం. కానీ ఆయన మనకు విశ్రాంతి కలిగజేట కొరకై ఆయన మన భారాలను, మన పాపాలను భరించిన వాడుగా మనకున్నాడు అనమాట. ఇక్కడ మనం చూస్తే ఈ రీతిగా ఈ కాపరి మన కొరకు ఎలాంటి మేలు చేశాడని మనం చూసినప్పుడు ఈ కీర్తనల గ్రంథంలో రాయబడింది. కీర్తనలు 23 ఈ యొక్క కాపరి ఇంకా మనకి ఏమేమి మేలు చేశాడు కొన్ని విషయాలు మనం చూసుకుని ఆరాధనలో ప్రవేశిద్దాము. కీర్తనలు 23:2 చదవండి. చాలు, ఫస్ట్ లైన్ చాలు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. ఇక్కడ మనం మొదటి లైన్ చూసినప్పుడు పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు అని ఇక్కడ దేని వాక్యంలో రాయబడింది. పచ్చిక అంటే అర్థం ఏంటి? పచ్చిక అంటే ఇంకా మన భాషలో చెప్పాలంటే, మామూలు గొర్రెలు అయితే పచ్చిక అంటారు, మన భాషలో అయితే మామూలుగా గొర్రెలకి పచ్చిక అంటే దానికి ఆహారం అన్నట్టు. మనకేంటి, మనకి ఆహారమే కదా. మనము రోజు మన ఆహారం తింటున్నాము. ఈ పచ్చిక దేని సూచిస్తుందంటే ఆహారాన్ని సూచిస్తామని అనమాట. ఇక్కడ ఈ కాపరి ఏం చేస్తారంటే గొర్రెల కొరకు పచ్చికల చోట్ల ఆయన పరుండ చేసేవాడుగా ఉంటున్నాడు. అలాగే నా జీవితంలో పచ్చిక అనేది దేనికి సాదృశ్యంగా ఉందంటే ఆహారానికి సాదృశ్యంగా ఉంది. ఈ కొత్త నిబంధనలు మనం చూసినప్పుడు ఈ ఆహారం ఎవరంట? ఈ ఆహారం ఎవరంట? ప్రభువే. ఏమని చెప్తున్నాడు ఆయన? జీవాహారంను నేనే అని ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడింది. అందుకే పచ్చిక దేవుని ఇది ఆహారానికి సాదృశ్యంగా ఉంది. మన అడుగునకు కావాల్సిన ఆహారాన్ని ఆయన దయచేస్తూ వస్తున్నాడు అనమాట. మన శారీరకమైన శరీరానికి కావాల్సిన ఆహారాన్ని దయచేస్తున్నాడు. తర్వాత ఆత్మకు అవసరమైన ఆహారాన్ని కూడా దయచేస్తున్నాడు అనమాట. ఈ శారీరకమైన ఆహారాన్ని తిని మనం ఎలాగ తృప్తి పొందుతున్నామో అలాగే ఆత్మకు కావాల్సిన ఆహారాన్ని అనుదినము అనేక రకాలుగా ఆయన మనకు దయచేస్తున్నాడు అనమాట. అందుకే మనం ఆయన స్తుతించి మనం ఆరాధించాలి. ప్రభువా, పచ్చిగల చోట్లను పరుడు చేసి నా యొక్క శరీరానికి కావాల్సిన ఆహారాన్ని అనుదినము నాకు దయచేస్తున్నావు. నా ఆత్మీయ ఎదుగుదలకు కావాల్సిన ఆహారాన్ని కూడా నాకు దయచేస్తున్నావు ప్రభువా, నీకు ఎంతో వందనాలేనని మనము ఆయన ఆరాధించి ఆయన స్తుతించే వారుగా ఉండాలి. చూడండి, యోహాను సువార్త 6:51 చదవండి. యోహాను సువార్త 6 ఈ
ఈ ఆహారం ఎలాంటిది మనం చూసినప్పుడు కీర్తనలో ఒక మాట రాయబడిన ప్రకారంగా ఆయన మనకి అడుగుతున్న ఆహారాన్ని ఎలా దయచేస్తున్నాడంట, మనం అడగక మునిపే. సో మనం ఏం చేస్తాము, ఇంట్లో ఉన్నప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అమ్మ అన్నం పెట్టంటాం. సో ఇంట్లో ఎవరైనా అంటే దయచేసి అన్నం ఉంటే పెట్టండి నాకు అని అంటాం. కానీ మన ప్రభు మనల్ని ఎలా పోషిస్తున్నాడంటే మనం ఇంకా ఆయన అడగకనే మనల్ని ఆయన పోషిస్తున్నాడు. అది ఆయన యొక్క గొప్ప ప్రేమ అన్నమాట. సో ఈ గొర్రెలు మంచి కాపరి ఏం చేస్తున్నాడంటే పచ్చిగల చోట్ల ఆయన గొర్రెలు తీసుకువెళ్ళి ఆయన మేపేవాడుగా, ఆయన ఆహారం ఇచ్చేవాడుగా మనకు ఉంటున్నాడు అనమాట. ఈ కొత్త నిబంధనలు మనం చూసుకున్నప్పుడు యోహాను సువార్త 6వ అధ్యాయం 51 చదవండి ఎవరైనా. చూడండి, ఇక్కడ చూసినప్పుడు పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, ఎవడైనా ఈ ఆహారం పూజిస్తే వాడు ఎల్లప్పుడూ జీవించేవాడుగా ఉంటాడని ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడింది. అందుకే ఈ పచ్చిక దేన్ని సూచిస్తుందంటే ఆహారాన్ని సూచిస్తూ ఉంది. సో ఆయన అడిదినం మనకు ఆహారం ఇచ్చిన వాడుగా, మనల్ని పోషించిన వాడుగా, తర్వాత మనకు ఆత్మకు కావాల్సిన ఆహారాన్ని కూడా ఆయన దయచేస్తున్నాడు. ఎలాగైతే మన శారీరకమైన ఆహారాన్ని తిని మనం తృప్తి పొంది, మనం బలము పొంది మన పనులు ఎలాగ చేసుకోగలుగుతామో, అలాగే మన ఆత్మీయ జీవితంలో మన ఆత్మీయంగా మనము ఇంకా ఎక్కువ ఎదగటానికి ఆయన అడిదిన ఆహారం, దేవుని యొక్క జీవాహారాన్ని మనకు అనుగ్రహిస్తూ ఆయన మనకు పోషిస్తూ ఉన్నాడు అనమాట. సో ఈ ఆహారం భుజించిన వారు ఎల్లప్పుడూ జీవించేవారుగా ఉంటారని ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడింది. తర్వాత నేనిచ్చు ఆహారము లోకమునకు జీవం కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. తర్వాత యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏం రాయబడింది? యోహాను సువార్త 1:1 ఏం రాయబడింది? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. సో ఆయన ఎలాగో మనల్ని పోషిస్తున్నాడు. సో మనం చూసినప్పుడు ఆయన వాక్యం ద్వారానే మనల్ని పోషిస్తున్నాడు అనమాట. సో ఈ వాక్యం లేకపోతే మనకి ఈ లోకంలో మనకు ఆత్మకు ఆహారం లేదనమాట. అందుకే దేవుని వాక్యం ద్వారానే, దేవుని వాక్యం శ్రద్ధగా వినటం ద్వారానే, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మనం విని దాన్ని అంగీకరించడం ద్వారానే మనము ఆత్మలో బలం పొందుతున్నామని ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడింది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. తర్వాత అది కింది వచనాలను చూసినప్పుడు 14వ వచనం చదవండి ఎవరన్నా. 14, ఇది యోహాను సువార్త 1:14. ఈ వాక్యం ఏం ధరించిందంటే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించినాడు అనమాట. సో ఆ గొప్ప దేవుడు, పరలోకంలో ఉన్న దేవుడు మన మధ్య నివసించడానికి ఆయన ఇష్టపడ్డాడు అనమాట. అందుకే ఆయన మనము ఆరాధించేవారుగా ఉండాలి. కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను ఇక్కడ రాయబడింది. సో దేవుని వాక్యము మన మధ్యలోనే నివసిస్తూ ఉందన్నమాట. అనేక సార్లు మనం గ్రహించేవారుగా మనం ఉండం, కానీ ఆయన వాక్యం ద్వారా మనం అనుదినము ఆయన పోషించేవాడుగా మనకున్నాడు అనమాట. తర్వాత కీర్తనల గ్రంథంలో రాయబడింది మనల్ని ఏం బ్రతికించేదిగా ఉన్నాడు. కీర్తనలు 119:50 వచనంలో రాయబడింది, నీ వాక్యము నన్ను బ్రతికించినదని రాయబడింది. సో మనకు మనము ఈ లోకంలో జీవిస్తున్నామంటే మన శారీరకమైన ఆహారం చక్కగా తిని మనం జీవిస్తున్నాము. కానీ ఆత్మీయంగా మనం ఇంకా జీవిస్తున్నామంటే దానికి ఏంటి కారణం అంట? ఆయన యొక్క వాక్యమే అని ఇక్కడ దేని వాక్యంలో రాయబడింది. కీర్తన 119:50లో చదువుకునే సమయం లేదు కాబట్టి నీ వాక్యం నన్ను బ్రతికించినది అని రాయబడింది అనమాట. సో ఇది ఎలాంటి వాక్యం అంట? ఆత్మకు కావాల్సిన ఆత్మను పోషించే వాక్యము, బ్రతికించే వాక్యం అని ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి మనం ఈ దినము ఈ అనుభవాన్ని బట్టి మనము ఆయన ఆరాధించాలి. తిరిగి ఇక్కడ 23వ అధ్యాయం 2వ వచనంలో 23వ అధ్యాయం 2వ వచనం చదవండి. 2వ లైను, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించినోడని ఇక్కడ రాయబడింది. శాంతికరమైన జలములు అంటే అర్థం ఏంటి?
మన భాషలో నీళ్ళు, జలములు అనేది నీళ్ళు అనమాట. దేవుని వాక్యంలో చూసినప్పుడు ఈ నీరు ఏం చేస్తుందంట, మన నీరు ఏం చేస్తుంది, ఇప్పుడు ఎండాకాలంలో మనం బాగా పూర్తిగా ఎండకు తిరిగి వచ్చినాము, అప్పుడు మనం కొంచెం అన్నం పెట్టండి అంటామా, నీళ్ళు అంటామా? కొంచెం నీళ్ళు ఉంటే ఏంటి మా దప్పికి తీర్చుకుంటామని మనము అంటామన్నమాట. సో ఈ నీళ్ళు రెండు రకాలుగా మనకు తృప్తిని, ఒకటి ఏంటంటే తృప్తినిస్తుంది, తర్వాత మనకి ఏదైనా చేతికి మలినం పట్టినప్పుడు, ఏదో చేతికి గలీజినప్పుడు మనం ఏం చేస్తాము, దాన్ని కడుక్కుంటాం అనమాట. ఇది రెండు రకాలుగా మనకు ఈ జలములు లేదా నీళ్లు ఉపయోగపడతాయి అనమాట. అదేంటంటే మనము తాగినప్పుడు దాన్ని మన దాహం తీరుస్తుంది, తృప్తినిస్తుంది, తర్వాత మన చేతులను పవిత్రపరిచేదిగా ఉంటుంది అనమాట. సో ఇదే మనం ఆత్మీయంగా ఇది మనము చూసుకున్నప్పుడు ఈ వాక్యం ఏం చేస్తుందంట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం చూసినప్పుడు చూడండి, మనం ఎలా ఆయన మనకు కడుగుతున్నాడో మనం చూసినప్పుడు మనకు తెలిసిన భాగం అయితే ఆయన రక్తం ద్వారా మనల్ని కడిగాడు. తర్వాత ఇంకో భాగంలో చూసుకున్నప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం, ఇరవై 27 కలిసి ఉన్నాయి. ఒక నిమిషంలో చివరి 3 లైన్ చదవండి మరి చాలు. 25-27 వచనంలో చివరి 3 లైన్లు వాక్యంతో ఉంది. నేను చదువుతాను. మన ఎలాగో ఆయన అప్పగించుకున్నాడంట, వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి. నీటికి 2 లక్షణాలు ఉన్నాయని మనం చూసుకుందాం. మొదట ఏంటంట, మన తాగినప్పుడు తృప్తినిచ్చేదిగా ఉంది, తర్వాత పవిత్రపరిచేదిగా ఉంది, అంటే మన మలినాల్ని శుద్ధి చేసేదిగా ఉంది. కానీ ఈ శాంతికరమైన జలము లాంటి అర్థం ఏంటంటే, సో ఇక్కడ మనం చూసినప్పుడు ఆత్మీయ అర్థం ఏంటంటే, ఆయన వాక్యం ద్వారా ఉదక స్నానం చేత మనల్ని పరిశుద్ధపరిచినాడంట. సో ఇక్కడ పరిశుద్ధపరిచాడు దేని ద్వారా, ఆయనకు వాక్యం ద్వారా. ఎందుకు అని మనం చూసినప్పుడు ఇక్కడ మన ఇదే వచనంలోనే 2వ లైన్లో మనం చూసినప్పుడు, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. సంఘం అంటే ఏంటి, మనమే. సంఘం అంటే ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమించినాడు. ఈ ప్రేమించడం మాత్రం కాకుండా ఏం చేశారంటే, అది కలంకమైనను ముడతైనను అట్టి మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘంగా ఆయన తన ఎటు దాన్ని నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానం చేసి దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకున్నాడని ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడింది. సో మన చేతులు ఒకనొక సమయంలో రక్షింపబడు మునుపు మన చూపులు, మన ఆలోచనలు, మన ప్రవర్తన ఎలా ఉండేదంట, అపవిత్రమైనట్టుగా ఉండేది. కానీ ఆయన యొక్క వాక్యం ద్వారా, సో ఈ నీరు ఎలాగైతే మనం శుద్ధి చేసిందో, ఎలాగైతే తృప్తినిచ్చిందో, అలాగే ఆయన యొక్క వాక్యం ద్వారా దేవుడు మనల్ని తృప్తిపరిచాడు. తర్వాత మనల్ని పవిత్రపరిచి, సో ఆయన ఆరాధించే వ్యక్తులుగా ఆయన సన్నిధిలో మనల్ని నిలవబెట్టాడనమాట. అందుకే మనము ఆయన్ని ఆరాధించాలి. సో మనం అపవిత్రులు వంటి వారమైతే యెషయా గ్రంథము 64వ అధ్యాయం 6వ వచనం ఎవరైనా చదవండి. యెషయా గ్రంథం 64:6. మనమందరము అపవిత్రపరచబడిన వారు, అపవిత్రుల వంటి వారం అయితే ఇక్కడ వాక్యంలో రాయబడింది. అలాంటి స్థితిలో ఉన్న మనల్ని నేను చదువుతాను. 64:6 వచ్చిన మొదటి లైన్లో, మేమందరము అపవిత్రుల వంటి వారమైతే మా నీతి క్రియలని మురికి గుడ్డ వలె ఆయను, మేమందరం ఆకులే వాడిపోతుంది, గాలి వాని కొట్టుకుపోనట్లుగా మా దోషుని మమ్మల్ని కొట్టుకొని పోయాను. సో ఇక్కడ మనం చూసినప్పుడు అపవిత్ర వారిగా ఉన్నప్పుడు మనల్ని ఆయనలో పవిత్రపరిచాడు, శుద్ధి చేసి తిరిగి ఆయన సన్నిధిలో ఆరాధించే మనలో చేర్చాడనమాట. అందుకే నిమిత్తమై ఆయన ఆరాధించాలి. తర్వాత ఈ 20 కీర్తనలు 23వ వచనంలో చూసినప్పుడు ఆయన సేద తీర్చుకోవడానికి ఇక్కడ రాయబడింది. సో సేద తీర్చుట అంటే అర్థం ఏంటంటే, సో మనకి మన ఆత్మీయ స్థితి లేదా మన శారీరకమైన సమస్యల ద్వారా, అనేకమైన సమస్యల ద్వారా మనకి నెమ్మది లేని స్థితిలో ఉన్నప్పుడు మనకి ఏం చేశాడంటే ఆయన ఇక సేద తీర్చాడంట. సో ఇక్కడ మంచి కాపరి ఏం చేస్తాడంటే, గొర్రెలకు ఆహారం ఇవ్వడమే కాకుండా, నీళ్ళు ఇవ్వడం మాత్రమే కాకుండా, దానికి కొద్దిసేపు ఏం చేస్తారంటే కొద్దిసేపు పడుకోబెడతాడు అనమాట. దానికి సేద ఇచ్చేవాడుగా, రెస్ట్ ఇచ్చేవాడుగా ఉంటాడనమాట. అలాగే మన జీవితంలో కూడా
మనం అనేకమైన పాపాల ద్వారా అనేకమైన సమస్యల ద్వారా కొట్టుమిట్టాడుతున్నప్పుడు మనల్ని ఏం చేశాడంట? ఆయన నెమ్మది లేని స్థితిలో ఉన్నప్పుడు మనల్ని ఏం చేశాడంట? సేద తీర్చిన వాడుగా మన నెమ్మది లేని స్థితిని ఆయన చూసి ఆయన ఏం చేశాడంట? సేద తీర్చినట్టుగా మనము చూస్తాం అనమాట. సో సేద తీర్చువాడు ఆయన దేవుని వాక్యంలో రాయబడింది. కీర్తన 116 7వ వచనం ఎవరైనా చదవండి. నేను చదువుతాను. కీర్తన 116 చదవండి. ఆయన మనకు విశ్రాంతి ఇచ్చేవాడుగా. ఇక్కడ మనం చూస్తే మన ప్రాణం ఎలా ఉండింది? ఒకప్పుడు సొమ్మసిల్లిపోయిందిగా, అలసిపోయినదిగా, అనేకమైన పరిస్థితుల మనము అలసిపోయిన వారిగా మనం ఉంటిమి. అలాంటి స్థితిలో మనల్ని ఏం చేశారంట? సేద తీర్చిన వాడుగా, తర్వాత మన ప్రాణానికి క్షేమాన్ని విస్తరింపజేసిన వాడుగా ఆయన మనకున్నాడు అనమాట. తర్వాత 4వది మనం చూసినప్పుడు నీతి మార్గంలో నన్ను నడిపించేవాడు. ఇదే కీర్తనలు 23వ అధ్యాయము 3వ వచనం చూసినప్పుడు నీతి మార్గంలో నన్ను నడిపించిన వాడుగా ఆయన ఉన్నాడు ఇక్కడ రాయబడి. కాపరి ఎలా చేశాడంట? మంచి మార్గంలో నడిపించేవాడుగా ఉంటాడు. గొర్రెలు మనం మేతకు తీసుకుపోయినప్పుడు, అడవిలో తీసుకుపోయినప్పుడు ఆయన ఎలాంటి మార్గాల్లో తీసుకెళ్తాడంట? మంచి మార్గాల్లో తీసుకెళ్తాడు. సో ఒకవేళ అడవులు తీసుకెళ్ళినప్పుడు అనేకమైన క్రూర జంతువులు రావచ్చు, అనేకమైన తోడేలు రావచ్చు, సింహాలు రావచ్చు. వాటన్నిటి కాపాడడానికి ఏం చేస్తారంటే ఆయన అలాంటి అపాయకరమైన మార్గంలో కాకుండా ఆయన మంచి మార్గంలో ఆయన నడిపించిన వాడుగా ఈ గొప్ప మంచి కాపరి ఉన్నాడు అనమాట. అలాగే మన జీవితంలో అనుదిన మన ఆత్మీయ జీవితంలో మనం ఏం చేస్తున్నాడంటే ఆయన ఎలాంటి మార్గంలో నడిపిస్తున్నాడు? ఈ సాతాను ఏం చేస్తాడంట? గర్జించే సింహాలు ఎవరిని మింగుదునా అని ఎదురు చూస్తున్నాడంట. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మన మంచి మార్గంలో, నీతి మార్గంలో నడిపించేవారుగా ఆయన ఉన్నాడు అనమాట. ఈ లోకం మన బైబిల్ గ్రంథ ప్రకారంగా మనం చూసుకున్నప్పుడు 2 రకాలు ఉన్నాయి. ఏంటంటే జీవ మార్గము, మరణ మార్గము. సో మరణ మార్గంలో నుండి ఏం చేశారంట? మనల్ని జీవ మార్గంలోనికి వాళ్ళు నడిపించిన వాడుగా ఉన్నాడు. అందుకే నీతి మార్గంలో నడిపించినందుకై నాకు వందనాలు ప్రభువా, మరణంలో నుండి జీవంలోనికి దాటింపజేసినావు, నాకు నీకు వందనాలు ప్రభువా అని మనము ఆయన ఆరాధించాలి. నీతి మార్గంలో నడిపించినందుకై, ఈ గొప్ప కాపరిగా నాకున్నందుకై నీకు వందనాలు ప్రభువా అని మనము ఆయన ఆరాధించాలి. చివరిగా ఇది కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనంలో చూసినప్పుడు 23:4 చదవండి. మనం చూసినప్పుడు గాఢాంధకారపు లోయలో నేను సంచరించను, ఏ అపాయమునకు భయపడని ఇక్కడ వాక్యంలో రాయబడింది. గాఢాంధకారపు లోయ. సో మనం రక్షించుకోవడం మునుపు మన జీవితం ఎలా ఉండేది? చీకటిలో ఉండేది. గాఢాంధకారం అంటే చీకటి. చీకటి అంటే ఎలా అంటే చీకటి అంటే అర్థం ఏంటి? ఇప్పుడు సాతాన సంబంధాలు ఎలా ఉంటారంట? చీకటి. సాతాన సంబంధాలు ఎలాంటి వారిని దేవుని వాక్యంలో రాయబడింది? చీకటి సంబంధాలను రాయబడింది. ఈ చీకటి సంబంధాల్లో ఈ సంబంధం నుంచి దేవుడు ఏం చేశారంటే ఆయన రక్షించుకుంట ద్వారా ఆయన తన రక్తంతో కడుగుట ద్వారా మనల్ని ఏం చేశాడంటే ఈ గాఢాంధకారంలో లేదా చీకటిలో నుండి మన వెలుగులోకి తెచ్చి ఆయన మనల్ని వెలుగులోకి తెచ్చినాడు అనమాట. ఇక్కడ దేవుని వాక్యంలో ఏం రాయబడింది? నేను లోకమునకు వెలుగును రాయబడింది. సో ఈ గాఢాంధకారపు ఈ స్థితిలో నుండి దేవుడు మనల్ని ఏం చేశాడంట చీకటిలో నుండి వెలుగులోకి తెచ్చాడనమాట. సో ఇంకా మనం కింది లైన్లో చూసినప్పుడు గాఢాంధకారపు లోయలో నేను సంచరించను, ఏ అపాయమునకు భయపడను అని ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడింది. ఇక్కడ భయపడను అని మనం చూసినప్పుడు ఆయన మనకి ఏమి ధైర్యం ఇస్తున్నాడంట? అభయం ఇస్తున్నాడంటే మీరు భయపడద్దు, మీకు నేనున్నాను అని చెప్పి మనం ఒకసారి మన చిన్నపిల్లలు మనం చూసినప్పుడు నువ్వేం భయపడుతున్నా నేనున్నా అని వెనకాల మనం ఎలాగైతే మనకు ధైర్యం చెప్తామో అలాగే మనకు కూడా తండ్రి స్థానంలో ఆయన మనకుండి మనల్ని ఏం చేస్తున్నాడు? మీరు భయపడద్దంటే నేను మీకున్నానని ఆయన ధైర్యంతో మనం చెప్తున్నాడు. చూడండి యెషయా గ్రంథం 43వ అధ్యాయము 1వ వచనం చూసుకుందాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయము
కేవలం ఆయన మనం సృజించి లేదా సృజించి ఆయన నిర్మించి మనల్ని వదిలేయలేదు. కానీ మనం ఏం చేశారంటే ఇక్కడ మనం మొదట్లో మనం చూసుకున్నప్పుడు నిన్ను సృజించిన వాడు యెహోవా అని రాయబడింది. తర్వాత నిన్ను నిర్మించిన వాడు, ఆయన మనల్ని సృజించాడు, మన ఆత్మీయ జీవితాన్ని కట్టిన తర్వాత ఆయన మనను నిర్మించిన వాడుగా మనకున్నాడు. తర్వాత నన్ను మరి విమోచించిన వాడుగా ఉన్నాడు. చివరిగా ఏం చెప్తున్నాడంటే భయపడకము, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఆయన భయపడకమని ఇక్కడ మనల్ని చెప్తా ఉన్నాడు అనమాట. సో దేని నుండి వాళ్ళు విడిపించడం అని చూస్తే ఆయన మరణ భయం నుండి వాడు విడిపించాడు, అనేకమైన సమస్యల నుండి వాడు విడిపించాడు, సాతాను అంధకార శక్తుల నుండి విడిపించాడు. అనేక రకాలుగా మనం విడిపించి ఆయన మన వెనుకుండి ఏం చెప్తున్నాడంటే భయపడకము, నేను నిన్ను పేరు పెట్టి పిలిచిన్నాను. కాబట్టి సో మన దేవుడు ఏం చేస్తారంట, గాఢాంధకారపు లోయలు సంచరించినప్పుడు మన ఆయన చీకటిలో నుండి వెలుగులోనికి తెచ్చడం ద్వారా మీరు భయపడుతూ నేను మీకున్నాను అని చెప్పి మనలకు అభయం ఇస్తున్నాడు అనమాట. సో మరణ భయం నుంచి విడిపించారంట, అనేకమైన సమస్యల నుండి మనం విడిపించాడు అనమాట. అందు నిమిత్తమై మనం ఆరాధించాలి. సో ఈ గొప్ప కాపరి మనం ఏం చేశాడు అని 5 విషయాలు మనం చూసుకుందాం. మొదటిగా ఏంటంట, ఇది 23వ అధ్యాయంలో మొదటి 5 విషయాలు మనం చూసుకుందాం. మొదటిగా ఏంటి, ఈ గొప్ప కాపరి లేదా ప్రధాన కాపరి, మంచి కాపరి మన కొరకు ఏం చేశాడంట, ఆయన మన భుజాల మీద ఆయన మనల్ని మోసుకున్నాడు. సో ఈ 99 గొర్రెలు వదిలిపెట్టి ఆయన ఒక్క గొర్రె కోసం ఆయన మన కోసం వచ్చాడు, మనం వెతుక్కుంటూ వచ్చాడు. తర్వాత 5 రకాలైన మేలు మన కొరకే చేశాడు. ఏంటంట, పచ్చికల చోట్ల ఆయన పరుణ చేశాడు. అంటే పచ్చిక అంటే ఆహారాన్ని, మనకి శారీరక ఆహారాన్ని, ఆత్మీయంగా కావాల్సిన ఆహారాన్ని మనకు దయచేస్తూ వచ్చాడు. తర్వాత రెండవదిగా శాంతికరమైన జలముల ఎదురును నడిపించడం. అంటే ఆయన యొక్క వాక్యం ద్వారా నీరు ఎలాగైతే పవిత్రపరుస్తుందో అలాగే ఆయన యొక్క వాక్యం చేత, ఉదక స్నానం చేత మనల్ని పవిత్రపరిచాడు. తర్వాత మన నెమ్మది లేని స్థితిలో ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంట, సేద తీర్చిన వాడుగా ఆయన మనకు ఉన్నాడు. తర్వాత మనం అనేక రకాలైన పాపం నుండి లేదా అనేక పాప మార్గంలో నడుస్తున్నప్పుడు మనల్ని ఏం చేశాడంట, నీతి మార్గంలో ఉన్న మనల్ని నడిపించిన వాడుగా ఉన్నాడు. తర్వాత మన చీకటి బ్రతుకుల్లో, చీకటి ఆలోచనలు, చీకటి ప్రవర్తన మనం కలిగి ఉన్నప్పుడు మనల్ని ఏం చేశాడంట, గాఢాంధకారపు లోయలు సంచరించను, ఏ అపాయానికి భయపడను ఇక్కడ మనకు అభయం ఇస్తూ వచ్చాడు అనమాట. మీకు నేనున్నాను సో అని చెప్పి మనకు వెనకుండి ఆయన ధైర్యం చెప్తూ వాడు వచ్చాడు అనమాట. అందుకే అందరి మిత్తమే మనం ఈ దినము ఆయన ఆరాధించాలి. ఎలాగో ఆరాధించాలి మనం దేవుని వాక్యం చూసుకున్నాం, ఆత్మత సత్యముతో. ఆత్మత సత్యముతో మనము ఆయన ఆరాధించాలి. సో ఈ విషయాలను మనం చూసుకుని ఆత్మత సత్యముతో మనము ఆయన ఆరాధించే వారుగా మనం ఉందాం. అలాగ ఉన్నట్టుగా మన ప్రభు సహాయం చేయను గాక. పాట సంఖ్య 10వ పాట పాడుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదని పాట. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు, పాచిక గల చోట్ల పాచికతో నడుపున్. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు, పాచిక గల చోట్ల పాచికతో నడుపున్. మరణపు చీకటిలో తిరుగుచుండినను ప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించున్. మరణపు చీకటిలో తిరుగుచుండినను ప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించున్. యెహోవా
కాపరి నాకులేమీ లేదు. పచ్చిక గల చోట్ల మాచికతో నడుపున్, పగవారి ఎదుట ప్రేమతోను కవిందు, ప్రభు సిద్ధము చేయున్ పరవశమొందెదను. పగవారి ఎదుట ప్రేమతోను కవిందు, ప్రభు సిద్ధము చేయున్ పరవశమొందెదను. యెహోవా నా కాపరి నాకులేమీ లేదు. పచ్చిక గల చోట్ల మాచికతో నడుపున్, నూనెతో నా తలను అభిషేకము చేయున్. నా హృదయము నిండి పొర్లుచున్నది, నూనెతో నా తలను అభిషేకము చేయున్. నా హృదయము నిండి పొర్లుచున్నది. యెహోవా నా కాపరి నాకులేమీ లేదు. పచ్చిక గల చోట్ల మాచికతో నడుపున్, చిరకాలము నేను ప్రభు మందిరములో వసించెదనిరతం, సంతసముగనుందున్. చిరకాలము నేను ప్రభు మందిరములో వసించెదనిరతం, సంతసముగనుందున్. యెహోవా నా కాపరి నాకులేమీ లేదు. పచ్చిక గల చోట్ల మాచికతో నడుపున్, యెహోవా నా కాపరి నాకులేమీ లేదు. పచ్చిక గల చోట్ల మాచికతో నడుపున్. పోయిన ఆదివారం వంట ఎవరు చేసినారా? మీరమ్మా? ఈరోజు అన్నమ్మా ఇష్టమ్మా, నువ్వమ్మా వంట చేయాలమ్మా. కానీ జతకెవరన్నా శాంతమ్మా నీకు రాదా? ఊరికే సాయం లక్ష్మీనరసమ్మ, తర్వాత ఆయమ్మ నాగలక్ష్మి వంట చేయండి, ఏదో ముద్ద చేయండి, కూరగాయలు తెప్పిస్తాం, కూరగాయల కూర చేయండి. మొదట సండే స్కూల్ టీచర్స్ ఆరాధన చేయండి, తర్వాత వంట చేసేవాళ్ళు, తర్వాత మనమందరము ఆరాధన చేస్తాం.
అదే ఏం ఆరాధన అమ్మా ఆరాధన సరిపోతుంది. పంట చేశారు మహాపరిశుద్ధమైన ప్రేమలను తండ్రి దైవ దేవ యెహోవా మహాదేవేస్తున్న మనల్ని కష్టపాలనుకుంటున్నాయన కృతజ్ఞతలున్నాము మా తండ్రి కలిసిన ప్రభుత్వం ఆయన ఈ ప్రభుత్వం పాపాన్ని ఆయన తండ్రి రాసిన జీవితాల ప్రధానంగా మీరు బయట ఆరాధించు దేవా ఇచ్చిన ఇచ్చిన శుభపడిన నా గురించి మీరు మంచి కాపాడు నా తండ్రి మంచి మార్గంలో నా గురించి నడిపిస్తారని చదివించింది వారి నడుస్తున్నాను నాయన నా తల్లి నా జీవితంలో నాయన నా తల్లి నేను కూడా